అంతేనా? అట్లాంటప్పుడు మంచిగా తెల్ల షర్ట్ తెచ్చుకొని ఎర్ర వేసుకున్నాను. డిజైన్లు కూడా వస్తుంది. అదే పచ్చ కలర్కి ఏమన్నా వేరే పూలు ఉన్నాయా? పచ్చ కలర్ లేదు. నేను గోగు పువ్వే చూసిన చిన్నప్పటి మా నాన్న మంచిగా తెచ్చి ఉడకబెడుతుండే అయిపోయి సీసాలలో పోసుకుంటే ఆడుకోపోరానే? అరే వా, పైసలు పెట్టేది లేదు. చాలు ఇంకా ఆయనతో ఆడుకోపోని ఆయన ఇచ్చారు కదా. అక్కడికి బాగా మన రంగుల అమ్మేవి ఉన్నాయా, గిసుంటే వాడుదురు. కందెన్లు మన్ను మసలు దానికి బండి కందెందు కందెందు తీసుకుంటూ పూసుకుంటుండ్రు. ఇప్పుడు కోడిగుడ్లు వాళ్ళు కొట్టుకుంటా దాంట్లో ఇల్లు కలుపుకుంటా కోడిగుడ్లే తప్ప వాసన. ఇంకా ఇంటికి మంచిది అనుకుంటే ఇంకింత నాకు రెండు కొట్టురా అని చెప్పి కొట్టిపించుకుంటారు. వాసన ఎట్లా మునుగుతుంది? అదే కదా. మంచిగా గివ్వరకి గాలిలో పోయి తానం చేసి కాలాల మంచిగా మామిడికాయలు తెంపుకొని అచ్చి కుడకల పేర్లు గుచ్చుతుంటారు. తాతల వరుస అయిన వాళ్ళకి అందరికి వేసుకుంటా చిన్న పైసలు ఇచ్చురు, 2 పైసలు ఇచ్చురు. కొడుకల అన్ని ఏవి గీ కుడకలా మా కుడకల పేర్లు చేస్తుంటుంది. ఇక మంచిగా నట్ట గింత అవుతుండే కదా మామిడికాయలు ముందు కాసిన చెట్టు అయితే మంచిగా అవి తెంపుకొస్తుంటివి కాలాల తానం చేసి తెంపుకొచ్చి మంచిగా పొడుటు చెడు వల్ల మీరు పొడుగు కొత్తుంటివి, మళ్ళా రౌండ్ ముక్కలు కొత్తుంటివి, కొత్తుంటివి. ఇక దానికి గుచ్చుతుంటివి. వాళ్ళు తాత అవుతారు. వాళ్ళ గొడ్డ పోకుంటే వచ్చి చిన్న పైసా 2 పైసలు. ఎంతమంది తాతలు ఉంటే అంతమంది తాతలకి మంచిగున్నది.